హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు సూపర్ వీడియోతో అయితే వచ్చేసానండి. ఆడవాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మధ్య చాలా మంది బంగారం గాజుల కంటే ఇలాంటి రోల్డ్ గోల్డ్ అయినా 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయినా ఎక్కువ వేసుకుంటున్నాం కదా. ఇలాంటి బ్యాంగిల్స్ కొన్న కొద్ది రోజులకే కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. చూడ్డానికి కూడా అంత అందంగా ఉండవు కదా. అలాంటప్పుడు ఇక మనం వాడకుండా పడేస్తూ ఉంటాము. ఇక అలా బ్యాంగిల్స్ ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. నేను చెప్పే ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద స్టీల్ బౌల్ ని తీసుకొని అందులో మనం ఏ గాజులు అయితే కలర్ చేంజ్ చేయాలి అనుకుంటున్నామో ఆ గాజుల్ని వేసుకోవాలి. ఇందులో ఒక నిమ్మకాయని కట్ చేసి పిండేసుకోవాలి. ఆ నిమ్మ చెక్కల్ని కూడా అందులో వేసేయాలి. తర్వాత ఒక 1/2 కప్ వెనిగర్ ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ బేకింగ్ సోడా ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా వేయగానే రియాక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఫైనల్లో గాజులు మునిగేదాకా వాటర్ పోసుకొని స్టవ్ మీద అయితే మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. మెయిన్ గా మనం గాజులు మునిగే వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెంగా పసుపుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. పసుపు వల్ల కలర్ అనేది మంచిగా వస్తుంది. నేను ఒక 6 గాజుల్ని కలర్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో అయితే అన్ని తీసుకున్నానండి. ఒకవేళ మీరు ఎక్కువ గాజుల్ని ఇలా కలర్ మార్చుకోవాలి అనుకున్నప్పుడు నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ అలా డబల్ అమౌంట్గా ఎంతవరకు మీకు కావాలో అలా అయితే మనం తీసుకోవాలి. ఇలా గాజుల్ని మనం వేడి నీళ్ళల్లో ఇలా చేసుకుంటున్నప్పుడే కలర్ చేంజ్ అవ్వడం అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇందులో మనం నిమ్మకాయ, బేకింగ్ పౌడర్ అండ్ వెనిగర్ వేయడం వలన రియాక్షన్ అనేది బాగా జరిగి కలర్ అనేది చాలా బాగా చేంజ్ అవుతుంది. ఒక 10 to 15 మినిట్స్ ఇలా ఉడికించేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి, ఎందుకంటే వాటర్ అనేది చాలా వేడిగా ఉంటాయి కదా. సో 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ వాటర్ ని మనం ఒకసారి యూజ్ చేసాం కదా, తర్వాత ఇంకా పడేయాలి అనుకుంటారు. కానీ ఇది అలా పడేయాల్సిన అవసరం లేదంటే ఇంకా వేరే ఏ క్లీనింగ్ ప్రాసెస్ కైనా ఈ వాటర్ ని మళ్ళీ ఇంకోసారి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఇంకొకసారి బ్యాంగిల్స్ ని ఎప్పుడైనా కలర్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రీజర్ లో పెట్టేసుకొని. వాటర్ చల్లారాక చూడండి, కలర్ అనేది ఆ బ్లాక్నెస్ అంతా పోయి ఎంత కలర్ అయితే చేంజ్ అయిందో మనం ఒకసారి వాటర్లో బ్రష్ని ముంచేసుకొని లైట్గా అలా క్లీన్ చేసుకుంటే ఇంకా దాంట్లో కొంచెం ఏదైనా డస్ట్ అయినా ఉంటే వచ్చేస్తుంది. ఇలా మనం అన్ని బ్యాంగిల్స్ని నీట్గా బ్రష్ చేసుకొని ఫైనల్గా ఒకసారి వాటర్తో అయితే వాష్ చేసుకొని క్లాత్ అయితే తుడిచేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి మంచినీటిని తీసుకొని బ్రష్ మీద కొంచెంగా సోప్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి లైట్గా బ్రష్ చేసుకుంటే ఇంకేదైనా డస్ట్ కొంచెమైనా అందులో ఉంటే మొత్తం అయితే క్లీన్ అయిపోయి మనకి కొత్త బ్యాంగిల్స్ లాగా అయితే వచ్చేస్తాయి. వీడియో స్టార్టింగ్ లో నేను చూపించిన బ్యాంగిల్స్ కి ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అంతా చేసేసాక చూపించిన బ్యాంగిల్స్ కి అయితే తేడా అయితే వీడియోలో చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది కదా. అసలు బ్యాంగిల్స్ అనేవి ఎంత బ్లాక్ గా ఉన్నాయో ఫస్ట్ లో, ఇప్పుడు ఈ ప్రాసెస్ చేశాక అయితే ఒరిజినల్ బ్యాంగిల్స్ లాగా అయితే కలర్ అనేది చేంజ్ అయిపోయింది. డెఫినెట్ గా మీ ఇంట్లో కూడా ఇలాంటి పనికిరాని బ్యాంగిల్స్ అనేవి చాలానే ఉంటాయి కదా. అలా ఉంటే మటుకు డెఫినెట్ గా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి. మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ అసలు వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయండి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మీకు అంత క్లియర్ గా కనిపించిందో లేదో నాకైతే తెలియదు కానీ బట్ రియల్ గా మాత్రం ఒరిజినల్ బ్యాంగిల్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగా బ్యాంగిల్స్ అనేవి టర్న్ అయిపోయి నాకైతే అసలు చాలా హ్యాపీగా ఉంది. అరే ఇన్ని రోజులు ఈ పాత బ్యాంగిల్స్ ని ఎలా వాడకుండా పడేసామే అని చెప్పేసి. అందుకే మీరు కూడా మీ ఇంట్లో ఇలా పాత గాజులు ఉంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. రిజల్ట్ అయితే సూపర్ గా ఉంది. నెక్స్ట్ ఇలాగే మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు వీడియోస్ అయితే వస్తాయి, మిస్ చేయకుండా చూడండి. అండ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.